హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మీ పర్సన్ ఒక బర్నింగ్ డిజైర్తో ఉన్నారు. ఓకే, దే ఆర్ వెరీ అట్రాక్టెడ్ టు యూ ఫిజికల్లీ అండ్ కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషన్షిప్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి స్టార్ట్ చేయడం కాకుండా ఒక బ్రాండ్ న్యూ వేలో స్టార్ట్ చేయాలి. అంటే ఒక లైక్ కపుల్, అంటే మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఎప్పుడైతే ఆ థాట్ వచ్చిందో ఈ పర్సన్కి మిమ్మల్ని ఒక బ్రాండ్ న్యూ వేలో ట్రీట్ చేయాలి అని అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో ఆర్ బిఫోర్ దిస్ సెపరేషన్ ఆర్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ ఏమైనా కనుక జరిగి ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు కన్సిడర్ చేయకుండా అంటే ఒక బ్రాండ్ న్యూ వేలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు. రీసెంట్ పాస్ట్లో మేబీ మిమ్మల్ని సరిగా ట్రీట్ చేసినట్టు లేదు, అందుకే ఈ రిలేషన్షిప్ ఇలా అయిపోయింది, అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, ఎనీహౌ ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో ఇది ఒక సోల్మేట్ కనెక్షన్. ఓకే, సారీ, ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్రేకప్ అయి ప్యాచప్ అయి బ్రేకప్ అయి ప్యాచప్ అయి ఇప్పుడు మళ్ళీ అగైన్ మీరు ప్యాచప్ అవ్వబోతున్నారు. కొంతమందికి ఇది అరౌండ్ 6 years బ్యాక్ రిలేషన్షిప్, 6 years నుండి ఇదే సైకిల్ నడుస్తుంది. బట్ కొంతమందికి జస్ట్ 6 months or 8 months బ్యాక్ సెపరేషన్, మళ్ళీ అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యూ. ఈ పర్సన్ ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ నుంచి వస్తున్నారు. మేబీ అది మీరు మీ ద్వారా హార్ట్ బ్రేకా లేదా అదర్ పర్సన్ ఎవరైనా వల్ల హార్ట్ బ్రేకా అంటే ఎస్, సమ్ అదర్ పర్సన్ ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఆ హార్ట్ బ్రేక్ నుంచి ఈ పర్సన్ ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే దే వాంట్ సమ్ స్పేస్. ఓకే, సో ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు, అసలు అంత గ్యాప్ ఎందుకు మెయింటైన్ చేశారు? అండ్ స్టిల్ ఈ పర్సన్ కొంచెం డ్రై కమ్యూనికేషన్తోనే ఉండొచ్చు ఫర్ మోస్ట్ ఆఫ్ యూ. ఎందుకు అలా ఉంటున్నారు? వై దిస్ డ్రై కమ్యూనికేషన్? ఇన్ని మంత్స్ తర్వాత, ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుకునే ఛాన్స్ వచ్చింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటే, కానీ కాదు. ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్కి మీరు కావాలి, బట్ ఈ రిలేషన్ కూడా కావాలి. కానీ ఆ స్పేస్ ఎందుకు ఇస్తున్నారంటే దే వాంట్ టు హీల్. ఆ హీలింగ్ అనేది కంప్లీట్గా జరగాలి. అంటే మేబీ తన పాస్ట్కి సంబంధించి మెమరీస్ ఉండిపోయాయి తన మైండ్లో, అవన్నీ డిలీట్ చేయాలి అండ్ కంప్లీట్గా చేంజ్ అయ్యి ఒక ఫ్రెష్ మైండ్తో, ఫ్రెష్ హార్ట్తో మీ దగ్గరికి రావాలి. అండ్ అప్పుడే మీతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు అనేది ఈ పర్సన్ ఉద్దేశం. ఈ పర్సన్ ఏంటంటే మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆల్సో ఈ పర్సన్ మీతో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవారు కాదు. కంఫర్టబుల్ అనేది అనిపించేది కాదు ఈ పర్సన్కి. మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేవారు, చాలా హ్యాపీనెస్ అనేది ఫీల్ అయ్యేవారు. కానీ ఏదో ఇబ్బంది. ఏంటి ఆ ఇబ్బంది అంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అంటే కొన్ని ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్, అలా ఏవో కొన్ని క్యాస్ట్, రిలిజియన్ ఆర్ సంథింగ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఏజ్ కుడ్ బి ఎ ప్రాబ్లం. సో ఇలా ఉన్నాయి. సో వీటి వల్ల ఈ పర్సన్ మీతో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవారు కాదు. ఈవెన్ దో దే ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యూ ఆర్ హ్యాపీ విత్ యూ,
ఈ పర్సన్ ఆ రిలేషన్ని కొంచెం ఏదో సుపీరియారిటీతో మీరు ఉన్నారు అండ్ మీ పర్సన్ ఇన్ఫీరియారిటీతో ఉన్నారు అన్నట్టుగా ఉండేది. ఈ పర్సన్కి అలా అనిపించేది. సో ఇప్పుడు అదంతా వద్దు, అవన్నీ వేస్ట్ ఆఫ్ థింకింగ్. లైఫ్ ఈజ్ టూ షార్ట్. ఓకే. సో ఇప్పుడు మీ పర్సన్కి మీ పైన ఉన్న ఏదైతే ఇంప్రెషన్ పడిందో ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడే, అండ్ ప్రజెంట్ మీ రిలేషన్షిప్ కోసం మీ పర్సన్ ఏమనుకుంటున్నారో ఇదంతా కూడా ఈ పర్సన్ మీతో చెప్తారు. ఈ పర్సన్కి అదే చెప్పాలనుకుంటున్నారు. బట్ ఈ పర్సన్ వెరీ బిజీ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారో ఈ పర్సన్కి సడన్లీ ఏమనిపిస్తుందంటే, నేను పాస్ట్లో అలా ట్రీట్ చేసి ఉండకూడదు. అంటే నేను అంటే మీ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో అలా ట్రీట్ చేసి ఉండకూడదు, అంత కేర్లెస్గా బిహేవ్ చేసి ఉండకూడదు, ఇగ్నోర్ చేసి ఉండకూడదు, కమ్యూనికేషన్ స్టాప్ చేసి ఉండకూడదు. ఇదంతా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బట్ నా ఈ పర్సన్ ఏంటంటే, ఒకవేళ మీరు మెసేజ్ చేయడం ఆపేసినా, బిజీగా ఉండి మీరు మెసేజ్ చెయ్యలేకపోయినా ఈ పర్సన్ పదే పదే మెసేజ్ చేయడం, లేదా మీకు ఏమైంది మెసేజ్ ఎందుకు రాలేదని ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతారు. బట్ ఈ ఫీలింగ్స్ అన్నీ మీవి. సో ఇప్పుడు ఎనర్జీస్ షిఫ్ట్ అవుతున్నాయి. లైక్ ఫుల్ మూన్ దిస్ February 1st, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ తర్వాత ఈ పర్సన్ ఎనర్జీస్ అనేవి కంప్లీట్గా చేంజ్ అవుతాయి. ఈ పర్సన్ తన పాస్ట్ని కంప్లీట్గా వదిలేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్తో వాళ్ళు ఆడుకున్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీతో కంపేర్ చేసి చూస్తారు ప్రతిదీ. మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీరెంత ఎఫెక్షనేట్గా ఉంటున్నారు మీతో దూరంగా ఉన్న మీ పర్సన్, ఇదంతా కూడా కంపేర్ చేసి చూస్తున్నారు. మీరు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చెయ్యరు మీ పర్సన్ దగ్గర నుండి. కానీ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సమ్ థర్డ్ పార్టీ టెంప్టేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇన్ ద రీసెంట్ పాస్ట్, నాట్ నౌ. థర్డ్ పార్టీ టెంప్టేషన్స్ వల్ల ఈ పర్సన్ టూ పీపుల్ మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు. వన్ ఈజ్ యూ అండ్ వన్ ఈజ్ అదర్ పర్సన్. సో దే చూజ్ సమ్ వన్ ఓవర్ యూ. మిమ్మల్ని వదిలేసి ఇంకెవరినో చూజ్ చేసుకున్నారు. కానీ అది కరెక్ట్ అనుకున్నారు అప్పుడు మీ పర్సన్, అది మీ పర్సన్కి తెలియదు. సమ్ థర్డ్ పార్టీ టెంప్టేషన్స్ కనిపించాయి మీ పర్సన్కి. సో అలా రాంగ్ స్టెప్ వేయడం, రాంగ్ చాయిస్ చేసుకోవడం, అండ్ అగైన్ ఈ పర్సన్ రియలైజ్ అవ్వడం, మళ్ళీ మీ దగ్గరికి రావడం, నేను రాంగ్ చాయిస్ చేసుకున్నానని చెప్పడం, ఇదంతా కూడా జరిగింది. కానీ మీరు మీ పర్సన్ వెనక్కి రాగానే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే మీరు యాక్సెప్ట్ చేయలేదు. వై? బికాజ్ ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని కాదని వెళ్ళి సింగిల్గా ఉండిపోయినా మీరు యాక్సెప్ట్ చేసేవారేమో మీ పర్సన్ని. కానీ ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని కాదని ఎవరినో చూస్ చేసుకున్నారు, అది మీ ప్రాబ్లం. యూ డోంట్ వాంట్ టు సెటిల్ ఫర్ లెస్. ఓకే. మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పర్సన్. మీరు చాలా వాల్యూ ఇచ్చుకుంటారు. మీకు మీరే సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఓకే. మీ లైక్ స్టాండింగ్ ఆన్ గ్రౌండ్. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఎస్కేప్ అయిపోవడం తెలియదు, ఆ ప్రాబ్లమ్ని ఫైట్ చేస్తారు మీరు. ఓకే. ప్రాబ్లమ్ని ఎప్పుడైతే ఫైట్ చేస్తారో ఆ జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఆగుతారనమాట. అంటే ఎవరు విన్ అవుతారు దీంట్లో, ఈ ప్రాబ్లంలో, ఈ బ్యాటిల్లో ఎవరు విన్ అవుతారు అనేదాకా మీరు ఫైట్ చేస్తారు. లైక్ వన్ మ్యాన్ ఆర్మీ మీది. మళ్ళీ ఎక్కడ ఎవరిని కూడా సపోర్ట్ కూడా అడగరు, హెల్ప్ కూడా అడగరు మీరు. ఓకే. ఎవరి మీద డిపెండ్ అవ్వరు. అంత ఒక రేర్ పర్సనాలిటీ అంటే చూడడానికి కాదు, ఒక రేర్ పర్సన్ మీరు. ఓకే. సో ఇదంతా కూడా మీ పర్సన్కి తెలుసు. సో అందుకే మేబీ మీతో అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యేవారేమో.
ఓకే, మీ పర్సన్తో మిమ్మల్ని కంపేర్ చేసి చూస్తే మీ పర్సన్ ఒక చైల్డిష్ ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చిన్నపిల్లలు పేరెంట్స్ దగ్గరికి పరిగెట్టినట్టుగా మీరు మీ దగ్గరికి మీ పర్సన్ వచ్చేస్తారు వెంటనే ఏదైనా ప్రాబ్లం వస్తే. ఓకే, సో అలాంటి నేచర్ మీ పర్సన్ది. కానీ మీరు చూస్తే ఒక రెబెల్ టైప్ ఆర్ ఒక ఆర్మీ లైక్ మీ రెస్క్యూ మీరే చూసుకుంటారు. సో ఇలాంటివన్నీ చూస్తే మీ పర్సన్కి సమ్ టైమ్స్ దే ఆర్ ఇంటిమిడేటెడ్ బై యూ. మీ వే ఆఫ్ టాకింగ్, మీ బిహేవియర్ ఇదంతా చూస్తే ఇక్కడ మీ పర్సన్కి ఒక్కొక్కసారి భయం వేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మీకంటే కరెక్ట్ పర్సన్ ఎక్కడా లేరు అనిపిస్తుంది. సో అది ఇక్కడ ఏంటంటే ఎనర్జీస్ కొంచెం ఆపోజిట్ ఉన్నాయి. ఎంత ఆపోజిట్ ఉన్నా ఈ పర్సన్ అండ్ మీరు మళ్ళీ కలుస్తారు. ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, నో డౌట్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా అనిపిస్తుంది ఇక్కడ నాకు విత్ 2 of Cups అండ్ లవర్స్ కార్డ్. ఇక్కడ ఏజ్ కుడ్ బి ప్రాబ్లం కాదు, బట్ ఇక్కడ కొంచెం ఏజ్ డిఫరెన్స్ కొంచెం ఎక్కువే కనిపిస్తుంది. ఓకే, అండ్ ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది అంటే అర్థం ఏంటి అని అంటే మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్నవారు, యంగర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. ఒకసారి ఎప్పుడో మీరు తెలుసుకున్నారు కూడా. ఈ పాయింట్ మీ ఇద్దరికి తెలుసు, మీ ఇద్దరు ఏజ్ ఎంత అనేది మీకు తెలుసు ఇద్దరికి. సో మీ పర్సన్ మీకంటే యంగర్ పర్సన్. ఈ పర్సన్ ఇప్పుడు నేను చెప్తున్న పర్సన్, హూ ఈజ్ దిస్ పర్సన్ అంటే వన్ యంగ్ పర్సన్ అండ్ పాస్ట్ పర్సన్. ఓకే, ఈ పర్సన్తో మీరు ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ బయట ఎక్కడైనా మూవీస్కి, డిన్నర్, లంచ్ ఇలా మీరిద్దరూ కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు ఈ పర్సన్ అన్కంఫర్టబుల్గా ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ ఫీలింగ్ అనేది పోతుంది ఈ పర్సన్కి. అండ్ మీ ఇద్దరి మధ్య కొంచెం ఆ క్లోజ్నెస్ అనేది పెరుగుతుంది అనమాట. ఇద్దరు కాస్త దగ్గర అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మీరు బిజీ పర్సన్, మీ పర్సన్ ఆల్సో బిజీ పర్సన్. మీరు ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళే ఛాన్సెస్ తక్కువే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ వీకెండ్స్ కనిపిస్తున్నాయి. సో వీకెండ్స్ అందరూ బిజీ ఉంటారు. వీక్ అంతా వర్క్ చేసిన వాళ్ళు వీకెండ్స్లో ఇంకా బిజీ ఉంటారు నాకు తెలిసినంతవరకు, నాలాగా. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎంత పని ఉన్నా, ఎంత బిజీ ఉన్నా వీకెండ్ అంటే ఈ పర్సన్ ఫ్రీ టైం చేసుకుని మరీ మీ దగ్గరికి రాబోతున్నారు. మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది ఈ పర్సన్కి. ఎందుకంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. కానీ ఇవన్నీ ఈ మెసేజెస్లో చెప్పే అలవాటు కూడా లేదు ఈ పర్సన్కి. జనరల్గా ఎవరినైనా మిస్ అవుతున్నట్టుగా మెసేజెస్ కానీ లేదా కాల్స్లో మాట్లాడుకున్నప్పుడు కానీ చెప్తారు ఎవరన్నా, కానీ ఈ పర్సన్ చెప్పరు. అది మీరు ఆ కాన్వర్సేషన్లో తెలుసుకోవాలంతే, డైరెక్ట్గా ఏది చెప్పరు. ఓకే, ఇన్ ద కాన్వర్సేషన్ ఈ పర్సన్ ఇన్ ద కమింగ్ డేస్ ఆర్ కమింగ్ వీక్స్ ఈ పర్సన్ మీకే కమిట్ అవ్వాలనుకుంటున్నారు, లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు. ఇలాంటి కొన్ని తన ఫీలింగ్స్ ఆ కాన్వర్సేషన్స్లో మీకు తెలిసేలా మాట్లాడతారు. అంటే వాంటెడ్లీ అట్లా మాట్లాడరు, అనుకోకుండా అలా వచ్చేస్తుంది ఆ కాన్వర్సేషన్ మీ పర్సన్ దగ్గర నుండి. బట్ మీకు చాలా పేషెన్స్ అయితే ఉండాలి ఇక్కడ ఈ రిలేషన్షిప్లో. ఎప్పుడైతే మీరు ఆ పేషెన్స్తో ఉంటారో ఈ రిలేషన్షిప్ కంటే బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఎక్కడా ఉండదు. మీరిద్దరూ చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ. ఈ పర్సన్కి ఒకప్పుడు చాలా డ్రీమ్స్ ఉండేవి, తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని, కిడ్స్, పెద్ద ఫ్యామిలీ, ఓన్ హౌస్, వెహికల్స్ ఇవన్నీ ఉండాలి, ఒక మంచి జాబ్ ఆర్ బిజినెస్ ఉండాలి. ఇదంతా మీ పర్సన్ డ్రీమ్స్ ఒకప్పుడు. కానీ అవన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. ఎందుకంటే ఒక రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నారు మీ పర్సన్. సో
ఆ డ్రీమ్స్ అన్నీ మేబీ ఆ పర్సన్తో ఈ పర్సన్ ఇమాజిన్ చేసుకున్నారు తన ఫ్యూచర్ని, కానీ అది రాంగ్ అని తేలింది. బట్ నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు యూ. అండ్ ఇప్పుడు ఈ పర్సన్కి ఏ ఇమాజినేషన్ ఉంది అని అంటే ఒకటే ఉంది, ఒకటే డిజైర్, ఒకటే విష్, ఒకటే డ్రీమ్. ఏంటి అంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటే చాలు, ఇంకేమొద్దు. పెద్దగా ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు ఈ పర్సన్కి. మీరు ఎలా ఉన్నారో ఈ పర్సన్ కూడా అలానే ఉంటున్నారు ఇప్పుడు. ఓకే, మిమ్మల్ని చూసి చాలా ఫాలో అవుతున్నారు ఈ పర్సన్. మీరు ఎప్పుడు చూసినా హ్యాపీగానే ఉంటారు. మీకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, ప్రాబ్లమ్స్ అనేవి కామన్ ఎవరికైనా, కానీ మీరు ఎప్పుడు హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. మీలా ఉండాలి, మీలా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, మీలా ఒక స్టేటస్ రీచ్ అవ్వాలి, అండ్ మీలా ఒక హ్యాపీ పర్సన్ ఆన్ ద ఎర్త్ అన్నట్టుగా ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవే సాల్వ్ అవుతాయని వదిలేయాలి. మీరు మేబీ ఈ నేచర్ అయి ఉండొచ్చు. ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయో అలాగే సాల్వ్ అవుతాయి అనేది ఉంటుంది మీకు. ఈ పర్సన్ కూడా మీ దగ్గర ఇప్పుడు అదే నేర్చుకుంటున్నారు. సో వెరీ పీస్ఫుల్ పర్సన్లా చేంజ్ అవుతారు ఇన్ ద కమింగ్ డేస్. మీతో ఫ్రెండ్షిప్ క్లోజ్నెస్ ఎక్కువైన తర్వాత సేమ్ ఇద్దరు ఒకటే అనిపిస్తుంది అనమాట. చూసే వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకే మూడ్లో ఉంటారు అనిపిస్తుంది. మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉంటుందో మీ పర్సన్ ఫేస్లో కూడా అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఎప్పుడు. వెరీ పీస్ఫుల్ ఫేస్ అనమాట. ఒక ఆ ఫేస్ చూడగానే ఎవరికన్నా చాలా ప్రశాంతంగా ఒక డివైన్ ఎనర్జీ కనిపిస్తుంది అనమాట. సో మీ పర్సన్ ప్రజెంట్ ఆ ఎనర్జీలో లేరు. ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. సమ్ ఫిజికల్ లాస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ మనీ అనేది పోగొట్టుకున్నారు ఈ పర్సన్. ఐ డోంట్ నో వై, బట్ మనీ అనేది పోయింది. ఎలా పోయిందో ఏంటో ఐ డోంట్ నో. దానికి అదంతా చేయాలంటే చాలా లాంగ్ రీడింగ్ అయిపోతుంది. బట్ సమ్ ఫిజికల్ లాస్ ఇస్ దేర్. అండ్ ఈ పర్సన్ కొన్ని రిలేషన్షిప్స్ ఫెయిల్ అయిపోయాయి. బట్ ఆ రిలేషన్షిప్స్ ఏం ఫెయిల్ అయ్యాయంటే ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్లో ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉందని. సో అదొకటి ఉంది. సో ఈ పర్సన్ రిలేటివ్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్ అందరూ కూడా ఈ పర్సన్కి ఏ విషయంలోనూ సపోర్ట్ ఇవ్వట్లేదు. ఆఫ్టర్ దిస్ ఫిజికల్ లాస్ ఈ పర్సన్ సింగిల్గా వదిలేశారు. సో ఈ పర్సన్ ఎవరిని హెల్ప్ అడిగినా ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రారు. అదొక డిప్రెషన్ ఈ పర్సన్కి. ఈ పర్సన్ అందరికీ హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తారు, కానీ ఈ పర్సన్కి హెల్ప్ చేయాలంటే ఎవరు ముందుకు రారు. ఈ పర్సన్ చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఓకే, కానీ ఎవరికి హెల్ప్ చేయాలి ఎవరికి చేయకూడదు అనేది ఈ పర్సన్కి పెద్దగా ఆలోచించరు. ఎవరైనా హెల్ప్ కావాలి అనగానే వెంటనే చేస్తారు. తన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చేస్తూ ఉంటారు. మనీ అవనివ్వండి, లేదా ఎవరైనా ఎక్కడికైనా సపోజ్ వెహికల్స్ ఏమైనా కావాలి నాకు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెంటనే అది ఇచ్చేస్తారు. ఆ వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళు యాక్సిడెంట్స్ చేసి తీసుకొస్తారు. ఆ లాస్ కూడా ఈ పర్సనే భరిస్తారు. సో అంతలా ఇప్పుడు చెప్పాను కదా, ఒక ఇమ్మెచ్యూర్ మైండ్, ఒక చైల్డిష్ మైండ్ అనమాట, చైల్డిష్ నేచర్. బట్ ఈ పర్సన్కి ఉన్న ఒకటే వీక్నెస్ ఏంటంటే ఈ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ దగ్గరికే వచ్చేస్తారు ముందు. అది చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం అయినా ఓకే, ఈ పర్సన్కి అదొక అలవాటు. ఎందుకంటే మీరు ఏమనరు, మీరు కూడా సేమ్ పర్సన్. మీరు ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే వెంటనే చేస్తారు, మీరేం ఆలోచించరు. ఓకే, హెల్ప్ చేయాలి అంటే చేసేస్తారు అంతే. బట్ ద సేమ్ థింగ్ ఈ పర్సన్ కూడా ఉంది. సేమ్ ఫీచర్స్ ఉంటాయి కొంతమందికి. అండ్ లుక్స్ వైజ్ కూడా మీరిద్దరూ చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఒక బెస్ట్ కపుల్ అన్నట్టుగా ఉంటారనమాట. ఓకే, అండ్ మీ ఇద్దరి మధ్య కొంచెం కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇన్ దిస్ లాంగ్ రన్ మీకు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు ఇన్ ద ఫ్యూచర్. అది లాంగ్ ఫ్యూచర్. సో ఆ ఫ్యూచర్లో ఏమనిపిస్తుందంటే మీరు చాలా ఫంక్షన్స్, చాలా మీటింగ్స్ ఇవన్నీ అటెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో
ఒక్కొక్కసారి మీకు ఏమనిపిస్తుందంటే వెళ్ళకూడదు, అది ఒక వేస్ట్ ఆఫ్ టైం, మీ వర్క్కి, మీరు చేసే వర్క్కి అది ఒక టైం వేస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వడం, అక్కడ రకరకాల సిచ్యువేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీరే ఫేస్ చేయడం, ఇదంతా కూడా మీకు చాలా హెడేక్గా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళకూడదు అని అనుకుంటారు, కానీ వెళ్తారు. వెళ్ళి అక్కడ ఇంకా న్యూ పీపుల్ని కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఆ న్యూ పీపుల్ మీట్ అవుతారు, వాళ్ళు మీకు బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తారు. అది మీరున్న ప్లేస్ కాదు, ఇంకెక్కడో ప్లేస్ అది. ఓకే, సో అలాంటి కొంచెం డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తారు మీరు. అటెండ్ అవ్వాల్సి ఉంటుంది తప్పకుండా. మీరు వెళ్ళకూడదు అనుకుంటారు కానీ అటెండ్ అవుతారు. సో అలాంటి టైంలో మీకు మీ పర్సనే మీకు తోడుగా ఉంటారనమాట. మీతో కలిసి ట్రావెల్ చేయడం, మీకు చిరాకు సిచ్యువేషన్స్లో కూడా ఈ పర్సన్ మీకు హెల్పింగ్గా ఉండడం. ఓకే, సో ఇదంతా నడుస్తుంది ఇన్ ద ఫ్యూచర్. ఈ పర్సన్ ఒక ఎలాంటి సిచ్యువేషన్స్ ఇష్టపడతారంటే, కొంచెం పబ్లిక్ ప్లేసెస్ అలాంటివి ఇష్టపడరు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొన్ని మీటింగ్స్ అని, కొన్ని పబ్లిక్ గ్యాదరింగ్స్ అని అలాంటివి ఏమీ ఈ పర్సన్కి ఇష్టం ఉండవు. కానీ ఎప్పుడైతే మళ్ళీ మీతో రికన్సైల్ అవుతారో, ఈ పర్సన్ మీకు తోడుగా ఉండాలి అని అనుకుంటారో, ఒక డెసిషన్ తీసుకుంటారో, అప్పటి నుంచి ఈ పర్సన్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. మీతో కలిసి తిరగడం, మీతో అన్నీ మీ దగ్గర అన్నీ నేర్చుకోవడం. ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువ మందితో మాట్లాడరు, తన వర్క్ ఏదో తను చేసుకుంటారు. తనకున్న మేజర్ ప్రాబ్లం ఏంటి, ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు ఇక్కడ ఈ పర్సన్. సమ్ ఫిజికల్ లాస్ వల్ల ఈ పర్సన్ ఇంకా ఐసోలేటెడ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది ఆ మైండ్ అనేది. సో నౌ దే వాంట్ టు మింగిల్ విత్ అదర్స్. మిమ్మల్ని చూసి అనుకుంటూ ఉంటారు, మీరు మార్నింగ్ టు ఈవినింగ్ పబ్లిక్ గ్యాదరింగ్సే కాదు, పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది మీకు. మేబీ యు ఆర్ సమ్ బిజినెస్ ఓనర్ ఆర్ ఎనీ బిజీ పర్సన్, పబ్లిక్ ఓరియంటెడ్ బిజినెస్ ఆర్ జాబ్ ఏదో చేస్తున్నారు మీరు. సో మిమ్మల్ని చూసి అనుకుంటారు, మార్నింగ్ నుండి నైట్ వరకు పబ్లిక్ తోటే ఇంటరాక్షన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుంటాయి, నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తుంటాయి, ఇదంతా మీకు హెడేక్గా ఉండదా అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. బట్ మీకు అది అలవాటు. ఓకే, బట్ ఈ పర్సన్కి అలవాటు లేదు. బట్ ఎప్పుడైతే మీతో రీయూనియన్ అవుతారో ఈ పర్సన్కి కూడా అలవాటు అవుతుంది, మీకు హెల్ప్ చేయడం అలవాటు అవుతుంది. ఈ పర్సన్ మాట్లాడరు డైరెక్ట్లీ, బట్ దే విల్ హెల్ప్ యూ, మీకు సపోర్టింగ్గా ఉంటారు అన్ని విషయాల్లో. ఓకే ఓకే సో ఒక లైఫ్ చేంజింగ్ మెసేజ్ కూడా వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్ అన్నమాట. ఓకే, ఈ మెసేజ్ చూసుకొని మీరు దానికి రెస్పాండ్ అవ్వకుండా ఉండలేరు. అలాంటి మెసేజ్ ఏదో రాబోతుంది, అది కూడా మీ పర్సన్ పంపిస్తారు. ఓకే, ఈ లైఫ్ చేంజింగ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, మీరు మీ పర్సన్ ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారో ద సేమ్ వే ఈ పర్సన్ ఉండబోతున్నారు. మీ పర్సన్కి మీరు ఎప్పుడు చెప్పలేదు, నువ్వు ఇలా ఉండు, అలా ఉండు, ఇలా బిహేవ్ చేయి, అలా బిహేవ్ చేయి అని మీరు ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ ఎప్పుడు పెట్టలేదు మీరు. కానీ దీన్నే అంటారు ఒక డివైన్ కనెక్షన్ అని. మీకు ఎలా ఉంటే ఇష్టమో ఈ పర్సన్కి అర్థమైపోతుంది ఇప్పుడు, ఇక ముందు, ఇన్ ద కమింగ్ వీక్ ఆర్ కమింగ్ వీక్స్. ఇన్ ద కమింగ్ వీక్ ఈ పర్సన్ మీతో ఈ ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్ అలాంటి వాటి కోసం డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. డైరెక్ట్గా అడగరు, బట్ ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు తన కాన్వర్సేషన్లో. ఓకే, దే ఆర్ లీవింగ్ సంథింగ్ ఆర్ సమ్వన్ టు బీ విత్ యూ. ఓకే,
సో ఇది కూడా ఒక లైఫ్ చేంజింగ్ కాన్వర్సేషన్ అనే చెప్పచ్చు. ఈ రకంగా ఎప్పుడు ఈ పర్సన్ మీతో మాట్లాడలేదు ఇన్ ద పాస్ట్, బట్ ఇప్పుడు యూ మేనిఫెస్టెడ్ ఎ లాట్ అబౌట్ దిస్ పర్సన్. మీరు డైలీ ప్రేయర్స్లో కూడా ఈ పర్సన్ కోసమే అడుగుతారు. అండ్ కొన్ని పవర్ఫుల్ డేస్ ఉంటాయి, అలాంటి రోజుల్లో అలాంటి టైమింగ్స్లో కూడా మీరు ఈ పర్సన్ కోసమే మేనిఫెస్టేషన్ చేశారు ఆర్ చేస్తున్నారు ఇంకా. ఓకే, అండ్ ఆ మేనిఫెస్టేషన్ అంతా యూనివర్స్ రిసీవ్ చేసుకుంది. మీ ప్రేయర్స్ని ఆన్సర్ చేస్తుంది ఇప్పుడు ఈ యూనివర్స్. మీ విషెస్ అన్నీ కూడా నిజమవ్వబోతున్నాయి. ఓకే, ఎందుకు అనంటే ఇక్కడ మనకి కొన్ని ఏంజల్స్ ఇస్తున్న ఇండికేషన్స్ ఏంటి అనంటే, మీరేదో మీకు మీరు ప్రామిస్ చేసుకున్నారు. లైక్ ఏంజల్స్ ఆర్ లాఫింగ్ ఇక్కడ. వై దే ఆర్ లాఫింగ్ అంటే, మీకు మీరు ఏదో ప్రామిస్ చేసుకున్నారు, ఏదో ఇస్తాననో, లేదా మీరు ఇక ముందు చాలా హ్యాపీగా ఉండబోతున్నానో, ఇంకెప్పుడు ఇలా లైక్ డిప్రెషన్లో కానీ ఎమోషనల్ అవ్వను అని గాను అలా ఏదో మీరు మీకు ప్రామిస్ చేసుకున్నారు, సెల్ఫ్ ప్రామిస్. కానీ మీరు అది ఆ ప్రామిస్ అనేది మీరు మర్చిపోయారు. మళ్ళీ ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు ఉన్నట్టుండి. సో నౌ ఏంజల్స్ ఆర్ అగైన్ టేకింగ్ యాక్షన్ అనమాట. ఏంటనంటే, మీరు హ్యాపీగా ఉండడానికి అండ్ మీరు ఎప్పుడు అలా ఎమోషనల్ అవ్వకుండా మీ వర్క్లో మీరు బిజీ ఉండాలి అండ్ మీ లవ్ లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి అండ్ మీ కెరీర్లో సక్సెస్ అవ్వాలి, మీకు ఇంకా నేమ్ అండ్ ఫేమ్ రావాలి, మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఎప్పుడు కూడా ఎప్పుడు ఏంజల్స్ అనేవాళ్ళు మన చుట్టూ ఉంటారు, మనకు కనిపించరు. గార్డియన్ ఏంజల్ ఉన్నారు ఇక్కడ, మీకు ఆర్కేంజల్ మైకల్ మీకు హెల్ప్ చేస్తున్నారు. సో మీరు ఏదైతే ప్రామిస్ చేసుకున్నారో మీరు మర్చిపోయారు, కానీ ఏంజల్స్ మర్చిపోరు. ఏంజల్స్ మన ఎవ్రీ మూవ్ అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీరేంటంటే మీరు చాలా బిజీ పర్సన్, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. సో ఈ బిజీ స్కెడ్యూల్లో మీరు మీ సొంత విషయాలు ఆలోచించుకోవడానికి కూడా మీకు టైం ఉండదు. బట్ ఎప్పుడైతే మీరు ఏదో ఒక టైంలో మీరు సింగిల్గా ఉండడం, మీరు లోన్లీ ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు కూడా మీ లైఫ్లో ఒక్కొక్కసారి రేర్గా. ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారంటే, మీరు సింగిల్గా కూర్చొని ఎమోషనల్ అయిపోయి మీ పాస్ట్లో జరిగినవన్నీ గుర్తు చేసుకొని టీయర్స్ స్టార్ట్ చేస్తారు. ఇంకా క్రయింగ్ అనేది, ఆ టీయర్స్ అవంతా కూడా ఏంజల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ఈ ఏంజల్స్ ఏంటంటే, దానికి రీజన్ ఏంటి, వై యు ఆర్ క్రయింగ్, ఆ టీయర్స్ వెనుకున్న రీజన్ ఏంటి, ఆ రీజన్ ఏంటో ఫస్ట్ మీకు గుర్తు చేస్తున్నారు. ఓకే, మీకు మీరు ప్రామిస్ చేసుకున్నారు మీరు ఎప్పుడు ఎమోషనల్ అవ్వను అని, హ్యాపీగా ఉంటారు అని, కానీ అది మీ ప్రామిస్ బ్రేక్ చేసుకుంటున్నారు మీరే. సో ఆ సిచ్యువేషన్ ఏంటి, టీయర్స్కి రీజన్ ఏంటి అని తెలుసుకొని ఆ రీజన్ని సాల్వ్ చేస్తారు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఏంజల్స్ ట్రై చేస్తున్నారు ఇక్కడ. సో వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ టీయర్స్ అంటే, మీ పర్సన్ మీకు మీ లైఫ్లో అన్నీ ఉన్నాయి, నేమ్, ఫేమ్, హెల్త్, వెల్త్, మీరు ఒక రిచ్ పర్సన్, వెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. సో ఇలా మీకు లేదు అనుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. కానీ మీకు లేనిదల్లా ఒకటే హ్యాపీనెస్, ఏంటంటే అన్ని విషయాల్లో హ్యాపీనెస్ ఉంది. ఓన్లీ మీ పర్సన్ విషయం గుర్తొస్తే మీరు చాలా అన్నీ ఏమీ లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ వరల్డ్లో మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ క్రాకర్స్ పేల్చుతున్నారు
చూసారా, అదొక నేచర్ సైన్ అనమాట. యూనివర్స్ మీకు ఇచ్చే సైన్ ఏంటంటే ఆ హ్యాపీనెస్ అనేది ఏంజిల్స్ మీకు ఇవ్వబోతున్నారు అనమాట. ఓకే, మీకు ఆ సౌండ్ వినిపిస్తుందో లేదో. ఓకే, సో మీరు అండ్ మీ పర్సన్ ఇన్ ద కమింగ్ వీక్స్ మీ ఈ సాడ్నెస్, ఈ టీయర్స్, ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇవన్నిటికీ కూడా ది ఎండ్ చెప్పబోతున్నారు అన్నమాట. మీరే కాదు, మీ పర్సన్ కూడా తెలుసుకున్నారు తన లైఫ్లో ఏం ఉండాలి, ఏం డిలీట్ చేసేయాలి, హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ప్యాచప్ అవ్వాలి, ఏం వదిలేయాలి, ఇవన్నీ కూడా ఈ పర్సన్కి కూడా తెలిసి వచ్చేలా చేస్తున్నారు ఇక్కడ ఏంజల్స్. ఓకే, సో ఇన్ ద కమింగ్ వీక్స్ చాలా ఒక హ్యాపీ ఫ్యూచర్కి ఒక న్యూ బిగినింగ్ అనమాట. ఒక హ్యాపీ లైఫ్, బ్రాండ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేస్తారు ఇద్దరు కలిసి. ఓకే, ఈ పర్సన్తో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూడండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఈ పర్సన్ ఒక ఇమెచ్యూర్ మైండ్ సెట్, లైక్ చైల్డిష్ టైప్ అనమాట. మీరు ఎప్పుడైతే పదే పదే ఈ పర్సనల్గా కలుస్తూ ఉంటారో, లైక్ కొన్ని పబ్లిక్ ప్లేసెస్కి అది తిరుగుతూ ఉంటారో ఇద్దరు కలిసి, అప్పుడే ఈ పర్సన్ మీతో కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. లేదు అంటే కంప్లీట్గా మళ్ళీ ఈ పర్సన్ తన సాడ్నెస్లోకి వెళ్ళిపోతారు. ఈ పర్సన్ ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, మీతో జస్ట్ 1 or 2 మెసేజెస్ చేసిన ఈ పర్సన్కి ఏదో ఒక తెలియని ఎనర్జీ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ పర్సన్కి. ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఎందుకు అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నావు అని అడుగుతారు ఈ పర్సన్ చుట్టూ ఉన్న వాళ్ళు, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్, కలీగ్స్, వాళ్ళందరూ కూడా. ఎవరితో చాట్ చేస్తున్నారో తెలీదు, బట్ ఉన్నట్టుండి ఆ ఫేస్ అనేది చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది ఆ ఫేస్లో. సో వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్ వాళ్ళందరూ కూడా టీజ్ చేస్తారు ఈ పర్సన్ని. ఎప్పుడైనా సాడ్గా కనిపించినప్పుడు, నువ్వు ఎవరితోనో చాట్ చేస్తావు కదా, అప్పుడు హ్యాపీగా కనిపిస్తావు కదా, వాళ్ళతో చాట్ చేయి కాసేపు అంటారు, లేదా కాల్ చేయి అంటారు. ఓకే, సో ఈ పర్సన్ కొంచెం మిక్స్డ్ ఎనర్జీస్ ఉన్న పర్సన్ ఈ పర్సన్. సో సాడ్నెస్కి అలవాటు పడిపోయిన పర్సన్ ఈ పర్సన్. హ్యాపీనెస్ అనేది తన లైఫ్లోనే లేదు, నా లైఫ్ అంతా సాడ్ లైఫే, ఇలా అనుకునే పర్సన్ అనమాట. సో అలాంటి వాళ్ళ లైఫ్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఇచ్చారు మీరు. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేస్తూనే వచ్చారు మీ పర్సన్కి. ఓకే, అందుకే ఈ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినా కూడా, అనుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాల్సి వచ్చినా కూడా ఈ పర్సన్ చాలా బాధపడిపోతూ ఉంటారు. ఓకే, బట్ లాట్ ఆఫ్ ఫియర్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ పర్సన్కి. ఏంటి అని అంటే, కొన్ని మీ ఇద్దరి మధ్య లాట్ ఆఫ్ సెపరేషన్ అనేది చూశారు చాలాసార్లు. అండ్ తన పర్సనల్ లైఫ్లో కూడా బ్రేకప్ అనేది చూశారు. సో అలా ఈ పర్సన్కి సాడ్నెస్కి అలవాటు పడిపోయారు. ఏదైనా చూస్ చేసుకోవాలంటే కూడా చాలా ఆలోచిస్తారు, ఇది చూస్ చేసుకోవాలా వద్దా, అందరి అడ్వైస్ తీసుకుందాం, అందరితో డిస్కస్ చేద్దాం, అలాంటి స్టేజ్కి వచ్చేసారనమాట ఈ పర్సన్. ఓకే, అంటే ఏంటంటే ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈ పర్సన్కి అన్ని ఫెయిల్యూర్సే. ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా అవన్నీ కూడా చేతిలోంచి ఫ్లిప్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు కూడా అంతే. ఈ పర్సన్లో మీలాంటి పర్సన్ కోసం ఎంతోమంది మీకు ఆప్షన్స్ ఉన్నారు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే, ఈ పర్సన్ని మీరు కావాలనుకుంటున్నారు, కానీ ఇదొక మేజర్ ఆపర్చునిటీ ఈ పర్సన్కి. కానీ ఈ ఆపర్చునిటీని కూడా వదిలేసుకొని ఇంకెవరినో చూస్ చేసుకున్నారు ఈ పర్సన్. బట్ నా అది జరగకూడదు అని ప్రే చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, తను ఎలాంటి వాళ్ళైనా మీరు తన లైఫ్లో నుండి వెళ్ళిపోకూడదు అని ప్రే చేస్తూ ఉంటారు ఈ పర్సన్. ఓకే, అండ్ మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. మేబీ మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నారు. అండ్
మీ సోషల్స్ అన్నీ కూడా మీరు క్లోజ్ చేశారు ఆల్రెడీ. సోషల్ మీడియాలో మీరు లేరు. సో మీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని తప్ప ఇంకెవరిని కాంటాక్ట్ చేసినా ఇన్ఫర్మేషన్ అనేది రాదు. సో నా ఈ పర్సన్ డైరెక్ట్గా మీతో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇన్ ద కమింగ్ వీక్స్ ఆర్ ఇన్ ద నెక్స్ట్ 24 hours ఆర్ నెక్స్ట్ 48 hours. ఈ పౌర్ణమి రాబోతుంది సండే. ఆ పౌర్ణమి ఎనర్జీస్ అనేవి ఈ పర్సన్ పైన చాలా ఎఫెక్ట్ అనేవి చూపిస్తాయి, చాలా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అదంతా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం రిమూవ్ అవుతుందన్నమాట మీ ఇద్దరి లైఫ్లో నుండి. ఈ పౌర్ణమి రోజు మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. మీ ఏజ్ ఎంతో అన్ని మినిట్స్ చేయడానికి ట్రై చేయండి మెడిటేషన్. ఆర్ అట్లీస్ట్ బిజీ ఉన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ 10 minutes అన్నా, ఎవరి దగ్గరైనా ఖాళీగానే ఉంటారు ఎవరన్నా, ఆ 10 minutes అన్నా మెడిటేట్ చేయండి. పడుకునే ముందు మెడిటేట్ చేయండి. పౌర్ణమి రోజు జనరల్గా నైట్ టైం మెడిటేట్ చేస్తే చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. మీ బాడీలో చక్రాస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోగలుగుతారు. సో క్రిస్టల్స్ వేసుకునే వాళ్ళు క్రిస్టల్స్ని చార్జ్ చేసుకోండి పౌర్ణమి రోజు తప్పకుండా. అండ్ మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి. మూన్ వాటర్ అంటే ఒక గ్లాస్ బాటిల్లో ప్యూర్ వాటర్ పెట్టుకొని ఆ బాటిల్కి లిడ్ పెట్టేసి టైట్గా మూన్ లైట్లో పెట్టండి. ఎందుకంటే ఆ వాటర్ తాగాలి మీరు తర్వాత, అందుకే లిడ్ టైట్గా పెట్టండి దాంట్లోకి ఏమీ వెళ్ళకుండా. సో ఆ వాటర్ని నెక్స్ట్ డే, అంటే ఈరోజు పౌర్ణమి నైట్ అనుకోండి, నెక్స్ట్ డే పౌర్ణమికి నెక్స్ట్ డే మీ విష్ చెప్పుకొని ఆ వాటర్ని తాగేయండి. ఓకే, మీరు ఎంతవరకు తాగగలరో అంతవరకే తాగండి. అండ్ ఆ విష్ మాత్రం చెప్పుకొని అప్పుడు తాగండి. ఓకే, సో తప్పకుండా ఇది నెక్స్ట్ పౌర్ణమి లోపలనే ఈ విష్ అనేది కంప్లీట్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఈ టెక్నిక్ ఉపయోగించవచ్చు. దిస్ మూన్ వాటర్, ప్రిపేర్ మూన్ వాటర్. ఈ మూన్ వాటర్లో మీరు కొంతమంది ఇంట్లో ఈ రివర్ గంగా వాటర్ అనేది ఉంటుంది, అది కొంచెం వేసుకోవచ్చు. అది మిక్స్ చేసి ఆ వాటర్ని అండ్ నార్మల్ వాటర్ని కలిపి మీరు ఒక గ్లాస్ బాటిల్లో నింపి మూన్ లైట్లో పెట్టండి. ఆ మూన్ లైట్ దాని మీద పడేటట్టు పెట్టండి. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ మీ విషెస్ చెప్పుకొని ఆ వాటర్ తాగండి, అంతే. ఇది వెరీ సింపుల్. ఎవ్రీ పౌర్ణమికి ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. ఓకే, అండ్ మీ బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. అలా చేయటం వల్ల అది స్టోర్ అవుతుంది మీ బాడీలో. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్. ఓకే, ఇవన్నీ మీరు చేయడం వల్ల చాలా పాజిటివ్ ఎనర్జీకి దగ్గర అవుతారు, మీరు నెగిటివిటీకి దూరం అవుతారు. పాజిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేసుకుంటారు. నెగిటివ్ పీపుల్ మీ లైఫ్లోకి వద్దామన్నా కూడా వాళ్ళు రాలేరు. ఓకే, అండ్ ఈ పూజలు చేసే అలవాటు ఉన్నవాళ్ళు రేపు తప్పకుండా ఏదైనా మీకు ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రేపు వైట్ కలర్ ఫ్లవర్స్తో పూజ చేయండి ఎవ్రీ పౌర్ణమి రోజు. అండ్ ఘీతో దియా పెట్టండి, ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఓకే, అండ్ ఆఫర్ సంథింగ్ స్వీట్, ఏదైనా స్వీట్ ఐటెం ఏదైనా మీరు వండి పెట్టండి దేవుడికి. అలా పెట్టడం వల్ల మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. పౌర్ణమి అనేది చాలా పవర్ఫుల్ ఎనర్జీ. ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్ళు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో బాధపడేవాళ్ళు, అండ్ కొంతమంది ప్రాపర్టీస్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటారు కానీ కొనలేరు. అండ్ కొంతమందికి ఈ గోల్డ్ ఇందులో పెడుతూ ఉంటారు, ఫర్ గోల్డ్ లోన్స్ అప్లై చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి గోల్డ్ అక్కడ బ్యాంక్లో స్టక్ అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఈ రోజుల్లో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మీరు స్టక్ అయిపోకుండా ఈ పౌర్ణమి ఎనర్జీస్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయన్నమాట.
మీరు ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ మీరు రిసీవ్ చేసుకుంటారో అప్పుడే ఈ పౌర్ణమి మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. పౌర్ణమి ఎనర్జీస్ అనేవి మీరు రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ సింపుల్ టెక్నిక్స్. సో మెడిటేట్ చేయండి, ఆ రోజు మెడిటేట్ చేసి మేనిఫెస్ట్ చేయండి మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్టు, మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టు విజువలైజ్ చేసుకుంటూ మెడిటేట్ చేసుకోండి. ఎవ్రీ పౌర్ణమి రోజు, ఎవ్రీ మంత్, ఒక్కొక్క మంత్ గడిచే కొద్దీ మీకు అర్థమవుతుంది మీరు చేసింది ఏంటి, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి, అది నిజమా కాదా అనేది మీకే అర్థమవుతుంది. ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మీరు ఏదైతే మనీ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారో, మనీ స్టక్ అయిపోయి ఉన్నవాళ్ళు, ఆ మనీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇలా చాలా మీకు షాకింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే, నెక్స్ట్ మంత్ 14th. సో ఈ వ్యాలంటైన్స్ డేకి చాలామంది మాకు ఈ లవ్ బ్యాండ్స్ అడుగుతూ ఉంటారు ఫర్ క్రిస్టల్స్ వ్యాలంటైన్స్ డే క్రిస్టల్స్. సో అవి 2 బ్రేస్లెట్స్ వస్తాయి, క్రిస్టల్ బ్రేస్లెట్స్, ఒక కాంబో అది. సో కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి వ్యాలంటైన్స్ డే క్రిస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. 1 ఈజ్ ఫర్ మేల్ అండ్ 1 ఈజ్ ఫర్ ఫీమేల్ అనమాట. 2 బ్రేస్లెట్స్ ఉంటాయి. అండ్ ఇంకొక క్రిస్టల్ ఏంటి అని అంటే, ఎవరైతే ఫైనాన్షియల్గా బాధపడుతున్నారో, ఆ రిలేషన్షిప్స్లో బ్లాకేజెస్తో బాధపడుతున్నారో వాళ్ళు కూడా దానికి ఒక క్రిస్టల్ అనేది ఉంటుంది. ఆ క్రిస్టల్ ఏంటి అని అంటే, అది మీరు ఇంకొకరికి గిఫ్ట్గా ఇస్తే అప్పుడు ఆ పవర్ అనేది మీకు రిలీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, గిఫ్టింగ్ క్రిస్టల్స్ అంటారు వాటిని. అవి కూడా మీకు ఒకవేళ కావాలి అనుకుంటే అది కూడా మీరు ఈ వ్యాలంటైన్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. ఓకే, అది తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కూడా చాలా మంచిది. ఓకే, సో అది కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. వ్యాలంటైన్స్ డే క్రిస్టల్స్ అండ్ గిఫ్టింగ్ క్రిస్టల్స్. ఓకే, సో Feb 14th కాబట్టి Feb 10th లోపే ఆర్డర్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే అవి మీకు రీచ్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. సో అది క్రిస్టల్స్ విషయానికి వస్తే అది. అండ్ ఈ 2026 క్రిస్టల్స్ కూడా కావాలనుకున్న వాళ్ళు అవి కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే, ఈ పర్సన్ ఎవరైతే, ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మీ పర్సన్ ఎవరైతే మీకోసం వెయిట్ చేస్తున్నారో అండ్ మీరు కూడా ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ద సేమ్ పర్సన్ ఫ్రమ్ ద పాస్ట్. ఈ పర్సన్ మీకు పంపించబోయే ఆ మెసేజ్ ఏదైతే ఉంటుందో, నేను ఇందాక చెప్పాను, మీరు దానికి రెస్పాండ్ అవ్వకుండా ఉండలేరు. అలాంటి మెసేజ్ ఏదో వస్తుంది. ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది అనమాట. ఈ షాకింగ్గా అనిపించినప్పుడు మీరు వెంటనే మీ పాస్ట్లోకి వెళ్ళిపోతారు సడన్లీ. అంటే అది మీకు ఒక సిచ్యువేషన్ అనేది మీకు బాగా ఉండిపోయింది మీ మైండ్లో. ఏంటి అని అంటే, మీ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నా కూడా ఈ పర్సన్ ఇంకెవరినో చూస్ చేసుకున్నారు అనేది మీరు ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ మూమెంట్నే మీరు ఆల్వేస్ మీ మైండ్లో రివైండ్ అవుతుంది, రీప్లే అవుతుంది. అదేంటంటే ఆ ఎనర్జీని మీరు మర్చిపోలేకపోతున్నారు. అంటే మీరు చేసిన తప్పేంటి, మిమ్మల్ని వదిలేసి ఇంకెవరినో చూస్ చేసుకోవడం ఏంటి అనేది మరి మర్చిపోలేకపోతున్నారు. బట్ ఆ పెయిన్ అంతా కూడా మర్చిపోతారు ఈ మెసేజ్ చూసి. ఈ పర్సన్కి చైల్డిష్ మెంటాలిటీ ఉందన్న మాట నిజమే, కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అవి ఎవరికి రావు, ఈ పర్సన్కే వచ్చు. మీకైతే రావు, మీరంతలా మాట్లాడరు ఎవరితోనూ. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ పర్సన్కి ఉన్నాయి, కానీ అవి యూజ్ చేయరు. ఒక్కొక్కసారి అలాంటి బాణాలు వదులుతూ ఉంటారనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ బాణమే వదలిపోతున్నారు మీ పైన.
ఓకే. ఆ ఆ మెసేజ్ ఎలా ఉంటుందంటే మీ నర్వస్ సిస్టమ్ని షాక్ చేస్తుంది అనమాట. ఏంటి ఇంత టాలెంట్ ఉందా అసలు ఈ పర్సన్ కనిపిస్తుంది మీకు. కానీ ఈ పర్సన్ చాలా ఎదిగిపోయారు ఈ గ్యాప్లో. ఇలా మీరు జోక్స్ వేసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఓకే, ఎందుకంటే మీతో రీసెంట్ కాన్వర్సేషన్ ఎలా ఉండేదంటే మీ ఇద్దరి మధ్య ఎవరో చిన్నపిల్లలు మాట్లాడుకుంటున్నట్టుగా ఉండేది. కానీ ఇక ముందు అలా ఉండదు. మీరు కూడా మీరు ఆ మెసేజ్కి ఏదైనా మెసేజ్కి రెస్పాండ్ అవ్వాలంటే మీరు దాన్ని ఒక 5 to 10 టైమ్స్ చదివి అప్పుడు రెస్పాండ్ అవుతారనమాట. అంత మ్యాటర్ ఉంటుంది ఒక చిన్న మెసేజ్లో. ఓకే, అంత టాలెంట్ అనేది వచ్చేస్తుంది ఈ పర్సన్కి. బై ఛాన్స్ వచ్చేసింది అది, అంతే. అంతకంటే ఇంకేం లేదు. ఈ పర్సన్ ట్రై చేయలేదు. బట్ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్కి. కానీ అవేమీ ఎప్పుడు తనకే తెలియదు. ఎప్పుడు ప్రాబ్లమ్స్లోనే ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఈ పర్సన్ చిన్నప్పటి నుండి. ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఈ పర్సన్కి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. లైక్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈ పర్సనే. ఓకే, అందుకే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్సే కాదు, లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు పట్టించుకోరు మీ పర్సన్ ఫ్యామిలీలో. ఓన్లీ మీ పర్సనే అవన్నీ చూసుకోవాలి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 1 ఇక్కడ. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అక్కడ 444 రాసిన పక్కన ఎవరికైతే ఇంకా కమ్యూనికేషన్ రాలేదో మీ పర్సన్ నుండి అక్కడ కమ్యూనికేషన్ అని రాసుకోండి. ఓకే, లేదా 2026 అని రాసుకోండి. ఓకే, అలా రాసినా కూడా మీకు కమ్యూనికేషన్ అనేది వస్తుంది. లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది ఈ ఇయర్లో. ఎవరికైతే ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో కమ్యూనికేషన్ అనేది లేదో సరిగ్గా, ఈ ఇయర్లో లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది వస్తుంది మీ పర్సన్ నుండి. ఓకే, అండ్ బ్రేకప్ అయి బాధపడుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఇయర్లో ప్యాచప్ అవుతారు. ఓకే, అది ఎలా బ్రేకప్ అయ్యారో, ఎలా మళ్ళీ ప్యాచప్ అయ్యారో మీకే షాకింగ్గా ఉంటుంది. సో అంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి ఈ ఇయర్లో. వై? బికాజ్ దిస్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ సన్. అండ్ జాబ్స్ లేని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా జాబ్స్ వస్తాయి ఈ ఇయర్లో. అండ్ బిజినెస్లో గ్రోత్ కనిపిస్తుంది. కెరీర్లో సక్సెస్ కనిపిస్తుంది. హెల్త్ వైజ్ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు బాధపడుతున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఓకే, అంత పవర్ఫుల్ ఇయర్ ఇది 2026. మ్యారేజ్ కాకుండా బాధపడుతుంటారు చాలామంది. ప్రపోజల్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ వస్తాయి, కానీ ఒకటి సెట్ అవ్వదు. అలాంటి వాళ్ళకు కూడా మ్యారేజెస్ అవుతాయి ఈ ఇయర్లో. ఓకే, అందులో అయితే నో డౌట్. అండ్ ఇక్కడ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, వాస్తు దోషాలతో బాధపడుతున్న వాళ్ళు ఇంట్లో 7 హార్స్ ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. 7 హార్స్ పైరైట్ ఫ్రేమ్స్ అంటారు వాటిని. సో అది ఒరిజినల్ పైరైట్తో చేసిన ఫ్రేమ్స్ మాత్రమే పెట్టుకున్నప్పుడు మీకు ఆ వాస్తు దోషాలు అనేవి పోతాయి. ఏవో డూప్లికేట్ పైరైట్ ఫ్రేమ్స్ అనేవి పెట్టేసుకుని మాకేం జరగలేదు అని అంటే ఆ వాస్తు దోషాలు పోవు. ఒరిజినల్ పైరైట్ అదేంటంటే చాలా హెవీగా ఉంటుంది. ఆ స్టోన్ అనేది పైరైట్ స్టోన్ హెవీగా ఉంటుంది. సో ఆ ఫ్రేమ్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నా ఎవరికైనా ఇవి ఆర్డర్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఫర్ ది 7 హార్స్ ఫ్రేమ్. సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మనకి మేష, సింహ, ధనుష్ రాసులు అండ్ వృషభ, కన్య, తుల, మిథున, కుంభ, కర్కాటక, వృశ్చిక, మెయిన్ రాసులు కనిపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఇక్కడ లాట్ ఆఫ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది.
అండ్ మీ ఎనర్జీస్ లాడ్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఎనర్జీస్ కనిపిస్తుంది. ఓకే, సో ఈ రాసుల వాళ్ళే కాదు, ఎవరికన్నా రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వై? బికాజ్ దిస్ ఇస్ అ జనరల్ రీడింగ్. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఈ వీడియోని చూసినప్పుడు హైప్ అని వస్తుంది. ఆ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అవి చాలామంది అడుగుతున్నారు నన్ను, వాటికి ఏమైనా ఛార్జెస్ పడతాయని. ఛార్జెస్ పడవు, అవి అబ్సల్యూట్లీ ఫ్రీ. ఓకే, హైప్ పాయింట్స్ అంటే జస్ట్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవి యూస్ఫుల్గా ఉంటాయి, హై పాయింట్స్ అంతే. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 6 ఆఫ్ వాండ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఇంకేమైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్, ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్స్లో ఏమైనా కావాలి అనుకున్నా, నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతతో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.